హాయ్ అండి, అందరు బాగున్నారండి? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను అండి. ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నానండి. కాకరకాయ కారం పొడి చూడండి. ఇవి కాకరకాయలండి, 1/2 కేజీ. అందులోకి ఇంకో మినప్పప్పు, ధనియాలు, ఉప్పు కావాల్సినంత, ఇది జీలకర్ర, ఇది పచ్చెనగపప్పు, కొంచెం చింతపండు అండి, కొన్ని నూగులు, ఇక్కడ వచ్చి కొబ్బరి, పల్లీలు, ఇవేమో ఎండుమిర్చి అండి, ఫ్రై చేసి వేయాలి. అందులోకి ఎల్లిపాయలు, ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు, కరివేపాకు అండి, మన ఇష్టం, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేస్తే తక్కువ వేయచ్చు. ఎంత వేసినా బాగుంటుందండి. చూడండి, ఇవి కారం పొడి చేస్తాం. ఈ కారం పొడి లహరి అడిగిందండి, మా ఎక్కువ తెలిసిన అమ్మాయి లహరి. కారం పొడి ఆంటీ, కాకరకాయ కారం పొడి నూరి ఇవ్వండి ఆంటీ అని అన్నది. అందుకే ఆమె గురించి చేస్తున్నా అండి, అడిగింది కదా. చూడండి, మీరు కూడా నచ్చితే మీరు కూడా ఏదన్నా కావాలన్నా అడగండి, చేసిస్తా. చూడండి, కొంచెం లైకులు చేయండి. లైకులు లేవండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు చేయండి, కామెంట్ పెట్టండి, మీకు ఏమైనా కావాలన్నా అడగండి, సరేనా అండి? చూడండి, గ్యాస్ ముట్టించుకొని ఇప్పుడు బాండి పెట్టేసుకుందామండి. ఈ బాండి పెట్టేసుకొని బాండి వేడెక్కాక, వేడి అయినాక మనము ఇవి ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకుందాం. చూడండి, పల్లీలు కొన్ని వేసుకుందాం. కింద మంట పెట్టుకుందామండి. కొంచెం శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, సారీ అండి, కొంచెం ధనియాలు, కొన్ని ఒక 2 స్పూన్లు, కొంచెం పచ్చెనగపప్పు అండి, శనగపప్పు. ఇంకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇంకోటి కొబ్బరి కూడా వేసేస్తాం. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి, కొంచెం గోల్డ్ కలర్లో లైట్గా ఆయిల్ వేసుకొని. చూడండి, ఇవి ఇట్లా ఫ్రై అయినాయి కదండి కొంచెం. ఇంకో ఇప్పుడు నూగులు వేసుకుందామండి. నూగులు మొత్తం ఏం పట్టవు, చాలు. ఒక 2-3 స్పూన్ల నూగులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఇట్లా అన్నీ. కొంచెం చింతపండు, ఇవ్వండి, ఇంత చింతపండు. 1/2 కేజీ కాకరకాయలు అండి, కాకరకాయలు 1/2 కేజీ. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయినాయి. ఇవన్నీ ఒక దాంట్లోకి తీసుకున్నామండి. మొత్తం ఇట్లా ప్లేట్లోకి తీసేసుకున్నాం మొత్తం. నేను కాకరకాయ కారం పొడి. చూడండి, ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసేసుకున్నామండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం. కొంచెం కలర్ వచ్చే వరకు. చూడండి, చిన్న మంట మీదనే పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. పెద్ద మంట పెడితే ఇంకా మాడిపోతుంది, ఇంకా సేదు వచ్చేస్తుంది. ముందే కాకరకాయ అంటేనే సేదు కదండి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. ప్లేట్లోకి తీసుకొని ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుందండి, కారం వేసుకోవద్దు. ఎండుమిరపకాయలే వేసుకోవాలి కాకరకాయ కారానికి. ఇంకా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కడిగి ఆరబెట్టుకుందాం.
కరివేపాకు మాత్రం ఎంత చేసుకుంటే అంత బాగుంటుందండి. కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాం. చూడండి అండి, మొత్తం ఫ్రై అయింది చూడండి మంచిగా. మెంతి ఇవి తీసేసుకుందాం. ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసి ఇది బాగుంటుందండి. కాకరకాయ కారం షుగరు బీపీ వాళ్ళకు బాగా పనిచేస్తుంది. చూడండి ఇట్లా ఆయిల్ పోసుకొని ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకుందాం మనం. ఇది షుగరు బీపీ వాళ్ళకు బాగా పనిచేస్తుందండి. తినాలి, తింటే మంచిది. రోజు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ కొంచెం అన్నానికి ఇదే కారం పొడి వేసుకొని తినాలి. ఇంకా తాలింపు అవసరం లేదు. అందుకని నేను అన్ని ఆయిల్లే ఫ్రై చేసిన. ఆయిల్లో ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా తాలింపు అవసరం ఉంటుందండి దీనికి. కాకరకాయలు వేసుకుందాం. ఇందులో ఏం వేయలేండి, ఉత్త కోసి ఇలా కడిగి ఆరబెట్టి కొంతసేపు కోసి పెట్టినండి. ఇంకో కొన్ని వేసి ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం. చూడండి ఇంతే అండి. ఇంకా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇందులో ఏం వేసుకోవద్దు, మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతే అండి. తీసేసి చల్లగైనాక మిక్సీ పడదాం. చూడండి ఫస్ట్ ఇవి వేసుకుందామండి మిక్సీలో. ఇవి చల్లగా అయిపోయినాయి. ఇందాక వేయించినాం కదా పల్లీలు, నూగులు, చింతపండు, ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఇంకా రేస్ వేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి ఇంతే. ఇట్లా పట్టి ఒక దాంట్లో ఇందులో వేసుకొని తర్వాత అన్నీ ఇట్లనే పట్టుకోవాలి. ఇందులో వేసుకున్నాం. చూడండి ఇంకా ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేద్దాం. పడుతుంది బాగానే ఉప్పు. ఈ కప్పు మొత్తం పడుతుందండి. వేసేద్దాం. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకుంటాం చూసి. ఇంతే అండి. పేస్ట్ పట్టాలి. వెళ్ళిపోయిన తర్వాత వేయాలి. జీలకర్ర అన్నీ వేస్తారు కదా. చూడండి ఎట్లా అయిందో. కారం పొడి కూడా దాంట్లో వేసుకుందాం గిన్నెలోకి. ఇంకా కరివేపాకు కూడా అండి. కరివేపాకు కూడా పట్టుకోవాలి. కరివేపాకు కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి కరివేపాకు అయ్యింది. మెత్తగా అయిపోయింది. చాలు ఇది. ఇప్పుడు ఇందులోనే కాకరకాయలు వేసుకున్నాం. కాకరకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి అందులో కలిపేసి మళ్ళీ అంతా కలిపి మళ్ళీ ఒకసారి పడదాం. అప్పుడు మొత్తం కలుస్తాం. ఇది కూడా పట్టేసుకున్నాం. చూడండి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. చూడండి కాకరకాయ ఇట్లా పట్టేయాలి. ఉండొద్దండి, ముక్కలు ముక్కలు ఉండొద్దు, ఇట్లనే ఉండాలి. ఇంకా మొత్తం ఇది మళ్ళీ ఒకసారి కలిపి మొత్తం ఎల్లిపాయలు వేసి పట్టినాం అనుకో బాగుంటుంది. పట్టినాక పట్టిస్తాం. చూడండి ఇంకో ఎల్లిపాయలు వేసిన అంతే అండి. లాస్ట్ పట్టేసి తీసేసి పెట్టేస్తాం. చూడండి ఇట్లా అయిందో. అంతే అయిపోయిందండి కాకరకాయ కారం. చల్లగా అయిపోయినాక కొంచెం ఆరిపోయినాక ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే అయిపోద్ది. చూడండి మా కారం పొడి రెడీ అయిందండి. ఇంకా కాకరకాయ కారం పొడి అండి. చూడండి కామెంట్ బాక్స్లో పెట్టండి బాగుందా బాగలేదా మీకు నచ్చితే.
సరేనా అండి, బాయ్. చూడండి, ఇందాక కారం పొడి నూరాను కదండి, అంగో మా అబ్బాయి తింటుండు. ఎలా ఉందో చెప్తాడు. సరే హాయ్ చెప్పు. హాయ్ పూరి దగ్గరికి రావే, హాయ్ చెప్పు. ఆమెకు కారం పొడి కలిపిలేండి, చిన్న పాప కదా అందుకని. ఇక చూడండి మా బాబు తింటాడు. సూపర్. బాగుందా కాకరకాయ కారం? బాగుందంట అండి. పొద్దున బెండకాయ చేసిన, పచ్చిపులుసు చేసిన. ఇప్పుడు ఆమంగా నా మనవరాలు పెట్టారండి, నా మనవరాలు అండి ఈయన మా అబ్బాయి. బాయ్ అండి.